ప్రజలు మనిషి అని మన్నన పొందిన వ్యక్తికి జరిగిన న్యాయం ఇదా? ఐ స్టిల్ ఫీల్ స్ట్రాంగ్లీ. ఒకవేళ రాజశేఖర్ రెడ్డి గారి బతుకుంటే ఆయనకి ఈ పరిస్థితి వచ్చుండేది కాదు, నిజంగా వచ్చుండేది కాదు. జస్ట్ బికాస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందని చాలా మంది ఫీల్ అవుతున్నారు. ఇది నా ఒపీనియన్ కాదు. ఎందుకంటే నువ్వు ఆయన పేరు చెప్పే గెలిచావు సింపతి ఫ్యాక్టర్ మీద. ఆ కేసు సాల్వ్ చేయడానికి కూడా దమ్ము లేని ఒకప్పుడు ముఖ్యమంత్రి నువ్వు కాదా? బయట వాళ్ళకి న్యాయం చేసావా లేదా ఎవరు అడగరు జగన్ నిన్ను. చేసావో లేదో ఎవరికి తెలియదు. ఎందుకంటే నీ పైన సిట్ ఫామ్ చేస్తే ఇన్ని కేసులు ఇన్ని అలిగేషన్లు వస్తున్నాయి. ఓకే, అవన్నీ నమ్ముతారో లేదో పక్కన పెడదాం. వాట్ అబౌట్ యువర్ బాబాయ్స్ మర్డర్ కేస్? ఏం చేసావు నువ్వు? ఇన్వెస్టిగేషన్ చేపించావా? సొంత చెల్లి పైన నిందేయడానికి తయారయ్యావు నువ్వు మళ్ళీ కాదా? షర్మిల గారు, సునీత గారు వీళ్ళిద్దరూ కాళ్ళకు బలపాలు కట్టుకున్నట్టు ఇతన్ని ఎక్స్పోజ్ చేసి లాస్ట్ టైం ఎలక్షన్లో ఓడిపోవడానికి వీళ్ళు కూడా ప్రధాన కారకులు. ఇలాంటి తరుణంలో సిబిఐ కావాలంటే ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తాను, లేకపోతే ఇంకేం లేదు, ఇట్స్ క్లోజ్డ్ అంటే నేరస్తులందరూ, నేరాలు చేపించిన వాళ్ళందరూ, సూత్రధారులందరూ, క్రియాశీలకులందరూ బయట విచ్చలవిడిగా తిరుగుతుంటే ఇది ఒక న్యాయమా?